చచ్చిపోతుంటే రోగాలకు పెట్టి మొత్తం మన పైసలు మనుషులు మనం చూసినా ఇవన్నీ బాక్స్ అదమేది గడ్డ ఎట్లదు ఎంత ఏందని ఎంత ఎట్లా తినాలి మురిగిపోయి ఈగలు ఆలి ఎట్లాగో దోమలు ఈగలు ఇగో ఈగలు ఇగో ఏ విధంగా ఉందో చూడండి. ఇది మనకు పెడుతుంటే మనం తింటున్నాం ఓటలలో గిట్టలో. ఈ అగ్గొక్క వస్తుందని తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం అవేనా వాళ్ళు ఇంకా డోలు పెడుతున్నారు. ఇది అదే ఇదంతా నేను కాలుతో అంతుంది మురిగిపోయిన స్టేజ్ లో ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి మురిగిపోయి మొత్తం ఈగలు దోమలు ఆలిగో బాటిల్స్ ఈట అంత ఎట్టు ఈ ఫుడ్ తీసుకొని మనం తినాల్సిన బతుకొచ్చింది. వీళ్ళు మన దేశం మీద ప్రేమ లేని వాళ్ళు వీళ్ళు వచ్చి ఇష్టం తయారు చేస్తే వీళ్ళని తయారు చేసేసే మూట ఎవరు, దీని ఇంకున్న మూట ఎవరు ఒకసారి అంచాడు. ఇప్పుడే పెట్టి బయటకు పెట్టిపోయాడు ఒక ఆయన కావాలి. హలో డోర్ తీస్తలేదు, లోపల అంతా అల్లం పేస్ట్ ఉంది. కోనేజీ खोलो खोलो डोर खोलो जी లేదు అంతా అల్లం పేస్ట్ అంతా తీసుకొని లోపల దాచిపెడతారు. అంతా అటమైన అన్ని ఏంటో తీసుకొచ్చి డోర్లు కూడా ఓపెన్ చేస్తలేరు వీళ్ళు వాళ్ళంతా కరెక్ట్ ఉంటే డోర్లు ఓపెన్ చేస్తారు కదా, పిలిస్తే పలుకుతారు కదా, అట్లా ఉంది పరిస్థితి. ఇంత భయంకరంగా ఉంది. డోర్ खोलो जी ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి. వీళ్ళు బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చి అక్రమంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి నివసిస్తున్నారు. పక్కా ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు, ఒక కాలనీ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి అన్న. ఒకటి శ్రీరాములు యాదవ్ గారు, మీరు ఇంత గ్రౌండ్ రిపోర్ట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ కంటే ఎక్కువ తిరుగుతున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే వీళ్ళకి కార్డులో వరిస్తారు. ఇంత ధైర్యం ఎక్కడిది వీళ్ళకు? నేను లోపలికి వెళ్ళి అడిగితే మా ఇంట్లోకి రాకంటున్నారు, వాళ్ళ ఇల్లు అంటున్నారు. అదే మన దేశంలోకి వచ్చి మన బస్సులోకి వచ్చి మనకు చొరబడి మా దగ్గర రావద్దు అని అంటారు. అన్న వీళ్ళు అల్లం పేస్టే కాకుండా అన్ని రకాల ఓటర్లు చూసిన ఓటర్లు పెట్టుకోరు. వీళ్ళకి ఆధార్ కార్డులోని పాన్ కార్డులోని ప్రతి కార్డు వచ్చింది. వీళ్ళకి ఎవరు ఇచ్చారు దీని ఇంకా అంటే ఎంఐఎం పార్టీ ఉంది. దీని ఇంకా 100% ఎంఐఎం పార్టీ ఉంది. దీని ఇంకా గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఉందని చెప్తున్నాము. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పిన ఈ ప్రాంతానికి వెళ్ళి ఎలగొట్టమని అడిగితే ఎలగొట్టరు. వీళ్ళతోటి ఓట్లు ఎక్కించుకొని వీళ్ళకి ఒక బాస్ ఉంటాడు, వీళ్ళన్నీ ఓట్లు ఎక్కించుకొని ఓట్ల కార్డు అని ఒక దగ్గర పెట్టుకుంటాడు. ఎలక్షన్ రోజు వచ్చి ఓట్లు వేయిస్తుంటాడు. ఎలక్షన్ రోజు ఓట్లు వేయించి వాళ్ళకు ఓట్లు అవసరం. ఎందుకంటే వీళ్ళకి ఏం తెలుస్తుంది, వీళ్ళు ఓట్లు ఎక్కించుకొని కూర్చుంటారు. దీని ఇంకా ఒక పెద్ద మూట ఉంటుంది. ఆ మూటతో వేసి మొన్న చూసినా కదా 42,616 దొంగోట్లు వెళ్ళాయంటే ఓన్లీ 65 బూతులలో ఈ సామ్రాజ్యం మొత్తం పరిపాలించుకుని ప్రాంతంలో వీళ్ళందరినీ ఎక్కించుకొని వీళ్ళ దగ్గరకు ఓటు రావాలి. వీళ్ళకు మా ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నాం, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నాం వీళ్ళని ఫస్ట్ పంపించండి. ఈ దేశం నుంచి ప్రాబ్లం అవుతుంది. మొన్న హనుమాన్ టెంపుల్ విగ్రహం ఇరగొట్టారు. ఇది వీడికి వస్తే నాకు ఏమనిపించింది అంటే లోపలికి ఎంట్రీ అయిన తర్వాత సపరేట్ గేట్ పెట్టుకోరు. ఇది మన ప్రాంతంలోకి వచ్చినట్లేదు, బంగ్లాదేశ్లకు పాకిస్తాన్లకు వచ్చిన ఫీలింగ్ కలుగుతాం. వాళ్ళేగా వీళ్ళందరూ, వాళ్ళేగా వీళ్ళంతా మన ఏరియాలో వాళ్ళు వాళ్ళేగా వీళ్ళకి వచ్చి వాళ్ళకు వీడు వచ్చి అత్తగారింటికంటే కుక్క ఉంటారు. మనం ఉంటలే, మనకు బాధ. మన కరెంట్ బిల్ కట్టకపోతే 2 నిమిషాలు కట్ అవుతుంది. నీకు వాటర్ కనెక్షన్ లేకపోతే బదిలాడతాం. వానికి వాటర్ చూడు ఏ విధంగా అవుతుంది, కరెంట్ కనెక్షన్ చూడు, ఏదైనా చూడు ఒకసారి. ఈ వైర్లు చూడు, ఈ వైర్లు ఏ విధంగా వేసుకోరు. ఎక్కడైనా మీటర్ కనిపించింది ఇంత దాంట్లో తిరిగితే 7 మీటర్ ఉండదు. మీటర్ లేకుండా స్వేచ్ఛగా బతురు. వాళ్ళ సంసారం వాళ్ళ ఏరియా లెక్క చేసుకురు. వీళ్ళు బర్మా నుంచి వచ్చి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు మన భారతదేశంలో కథగారిల కంటే ఎక్కువ స్వేచ్ఛ వచ్చింది. ఇంత నిజంగానే మన దగ్గర కరెంటు బిల్లు కట్ అవుతుంది. మొన్ననే మా దగ్గర కూడా ఒక 1 డే పెండింగ్ ఉంటే కట్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. వీళ్ళ దగ్గర ఇట్లా ఇట్లా ఎట్లా సాధ్యమవుతుంది? కరెంటు లేదు, నల్ల బిల్లు లేదు. వీళ్ళకి వస్తాడు వాడు రానియర్. ఎవరున్నారు వీళ్ళు వెనకాల? ఎంఐఎం పార్టీ ఉంది, గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నాం. అదే విధంగా అడుగుతున్నాం మేము. మహేష్ కుమార్ గారు అంటారు కదా ఓట్లు తీసేయద్దు, ఓట్లు తీసేది గీళ్ళ ఓట్ల హాయా ఉంచుకోనికి గీళ్ళ ఓట్ల. ఒక్కసారి ఆలోచించాలి నిజంగా. మహేష్ కుమార్ గారు హైదరాబాద్ చుట్టూ గెలిచింది, ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఏ విధంగా గెలిచింది? ఇట్లాంటి ఓట్లు పెట్టుకొని గెలిచారు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఎంఐఎం మాకు మద్దతు చేస్తుంది. ఈ ఎంఐఎం దగ్గర ఇట్లాంటి దొంగ ఓట్లు ఉన్నాయి, వీళ్ళంతా మద్దతు చేస్తారని కాంగ్రెస్ పార్టీ అందుకని ఓట్లు తీయదండి. ప్రభుత్వాలకు తెలియదా శ్రీరాములు యాదవ్ గారు ఏం జరుగుతుందో? ఇప్పుడు ఇంత పెద్ద కాలనీ, ఇట్లాంటివి 4-5 కాలనీలు, వేల మంది ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎవరికి తెలియదు? ఆయన అందరికి తెలుసు అన్న. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాన్ని గురించి వాడుకుంటారు, అందరికి తెలుసు. దొంగలకు అందరికి తెలుసు. దొంగల మూట అంటారు దీన్ని. ఇది దేశ దొంగల మూట. ఇది వీళ్ళందరూ ప్రోత్సహిస్తుంది గతంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం. రాష్ట్ర పార్టీని అడిగేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో అంతమంది గుర్తించి పంపించాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా అడుగుతున్నాం. వీళ్ళు అనేక కాలంలో పొద్దున వచ్చి చెత్త ఏరుకోవడం వచ్చి ఈ ఈగల చూస్తే భయం అవుతుంది, ఈ రోగం వస్తాడు. అయితే
ఈ మన కాలనీలకు వచ్చేసి పొద్దున మనం లేకముందు మన ఇల్లు మొత్తం రెక్కి చేస్తుంటారు. మన దగ్గర చెత్త ఏరుకుంటాడు వీడాయుడు, సెంటరింగ్ పని చేస్తాడు వీడాయుడు, వీడు అనేక మంది ఇళ్ళలో వచ్చి ఆ లోపల అన్ని డోర్లు పెట్టుకుంటారు. మీరు మిమ్మల్ని చూసి ఒకసారి మీరు మీరు అడిగే ప్రయత్నం చేయండి. అసలు ఇట్లా ఉన్న పరిస్థితి ఉంది. అసలు వస్తున్నామని చెప్పేసి డోర్లు కూడా ఓపెన్ చేస్తలేరు. మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు ఒకసారి ఇళ్ళ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎవరున్నారు ఒకసారి విజువల్స్లో చూద్దాం. మన వీడియో జర్నలిస్ట్ విజయ్ విజువల్ చూపిస్తా ఉన్నారు. రోహింగ్యాల పరిస్థితి ఎట్లా ఉంది, చాలా దర్జాగా ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు అనేటువంటిది. డోర్లు పెట్టుకురు అందరూ వచ్చేసారని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతుందని చెప్పేసి. వీళ్ళు ఇక్కడ వస్తే బతకని క్వశ్చన్లకు స్కూటీలు ఎట్లా వచ్చినా వాళ్ళు ఫోన్పే వచ్చింది, నీకు ఫోన్పే వచ్చిందా ఒకసారి చూపిస్తాం. వీళ్ళకి ఫోన్పే ఎట్లా వస్తుందా, వాళ్ళకు అకౌంట్ ఎట్లా వెళ్ళి వచ్చినాయి. విచిత్రమైందంటే ఇప్పుడు ఏం పేరు వచ్చింది చూడు, ఎట్లా అకౌంట్ ఉందా వీళ్ళకు ఫోన్పే చేసిరు. జస్ట్ ఇప్పుడే ట్రాన్సాక్షన్ సక్సెస్ 12:52. ఇప్పుడు ఆల్రెడీ టైం 12:56 అవుతుంది. పైన టైం చూస్తున్నాం. ఇప్పుడే ట్రాన్సాక్షన్ అయింది. June 25, 2026. క్యాప్టెన్ జింజర్ గార్లిక్ 215 రూపాయల పేస్ట్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చినాయి. ఈ అకౌంట్ క్రెడిట్ అయినటువంటి అకౌంట్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయినటువంటి ఫోన్పే ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఉంది. ఇక్కడ ఇది చూపిస్తాం ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర రేపు ఎలక్షన్ కమిషన్ దగ్గర దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఉండాలి కాబట్టి ట్రాన్సాక్షన్ ఐడి చెప్తా ఉన్నా. ఫోన్పే ట్రాన్సాక్షన్ ఐడి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ట్రాన్సాక్షన్ ఐడి డైరెక్ట్గా ఆన్లైన్ అకౌంట్ పే చేసిరు. T2606252332299226837 అనేటువంటి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది ఆన్లైన్. మనం అడుగుతానేమో కార్డులు లేవంటున్నారు. ఆన్లైన్ బ్యాంక్ చేస్తూ ఉన్నారు, ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. వీళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. వీళ్ళంతా కూడా బండ్లు నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ బండ్లు 2-వీలర్ బండ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, అక్కడ బండ్లు ఉన్నాయి, ఆటోలు నడుపుతారు. ఈ ఇంత భయంకరంగా ఉంది. స్కూల్కు పోయేస్తారు పిల్లలు. సో మనం వాళ్ళనేం తప్పు పడతలేం పోతున్నాం. కానీ ఇక్కడ వ్యవస్థ ఎట్లుంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్కూల్కు పోయేస్తూ ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళు, ఎట్లా నివసిస్తున్నారు వీళ్ళు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అడుగుదాం లోపల మొత్తం దందా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. లో క్వాలిటీకి సంబంధించి మనం చాంద్ తారా పిండిగిరిని లో క్వాలిటీ పిండిగిరినీలు ఇక్కడ నుంచి క్వాలిటీ లేనటువంటి పిండిగిరిలు పోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం వీళ్ళని షూట్ చేస్తూ ఉంటే మనల్ని వీళ్ళు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడుగుదాం ఇక్కడ లోపల కైకు డోర్ లగాలేకే హే అందర్ డోర్ కైకు లగాలి అందర్ से I don't know. What do you know? What is your name? My name is Zain. कब आए तुम यहाँ पर? When you came here? I came here about 14 English आता नहीं आता? 14 years ago. Huh? 14 years ago. What are you doing right now here? What is your occupation? My occupation is क्या काम करते हैं भाई बोलो? मैं स्टूडेंट हूँ. स्टूडेंट हो. कहाँ पढ़ते? नूरिया जूनियर कॉलेज. हाँ? नूरिया जूनियर कॉलेज. कहाँ पर है वो? वो दूर है यहाँ से. कितने दूर है बोलो? यहाँ से कम बहुत दूर है समझो. क्या पढ़ रहे? CEC सेक्शन. CEC सेक्शन. जी. कब से पढ़ रहे? ये 10 साल वाला शायद. 10 साल से पढ़ रहे? जी. क्या पढ़ा है वो 10 साल से पढ़ने का? सेकंड ईयर फेल गया. फेल हो गए. और क्या करते तुम? पढ़ाई के साथ क्या करते? पढ़ाई के साथ हेल्प करते बाबा के साथ. क्या काम, क्या हेल्प करते? वो नहीं मालूम. क्या काम करते? हेल्प क्या करते? काम करते कुछ भी. कौन सा हेल्प करते काम? अरे बोलो. असरे क्यों? मेरे को नहीं आता. क्या बोलूं मैं. क्या नहीं आता? क्या बोलूं मेरे को नहीं आता. कौन सा कॉलेज है? आईडी कार्ड बताओ. आईडी कार्ड नहीं है कॉलेज का. अरे कैसा नहीं रहता? कौन सा कॉलेज है? कॉलेज का नाम क्या है? नूरिया जूनियर कॉलेज. नूरे जूनियर कॉलेज. जी. कौन सा एरिया है वो? हनुमान मंदिर के पास. वो ईदी बाजार है देखो. ईदी बाजार. कैसे जाके आते वहाँ पर डेली? वहाँ ऑटो से जाते थे. कौन सा ऑटो? वही भाड़े का. दूसरों के ऑटो से पैसे देके. कैसे पैसे देके? फोन है तुम्हारा? फोन बताओ. फोन नहीं है. है ना? कहीं को चार्जिंग रख लेके है. फोन है. कहीं को नहीं है. झूठ कहीं को बोल रहे? फोन रख लेके. वो फोन घर का था, बाहर गए जरा. ऑलरेडी ब्लूटूथ यूज कर रहे तुम. फोन नहीं है बोल रहे. फोन छुपा के. फोन कहाँ पर है बताओ ना.
फोन नहीं है जी। बताओ भाई फोन कहाँ है, फोन बताओ एक बार, ठहरो फोन नहीं है। ठहरो एक बार, फोन कहाँ है बताओ। क्यों झूठ बोल रहे हैं, यहाँ पर आके रहना, इधर रहे थे फ्री में, कब्जा करके रहे थे, फिर झूठ बोलते। फोन कहाँ है बताओ, नहीं है फोन। कहाँ छुपा है? फोन ही नहीं है ओ, 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 ओ पिलो निकालो। हाँ? कहाँ है? चार्जर है ना वहाँ पर, फोन चार्जर? रुको इधर। क्या? बाहर। हाँ? बाहर। कितने जने रहते हैं यहाँ पर, कितने जने रहते, कितने जने रहते? आई हाँ? 8 जन। 8 जने रहते। ఇది సిచువేషన్, వీళ్ళందరూ ఉన్నారు ఇంట్లోనే అందరూ। हाँ? खाना पका रहा हूँ। क्या आपका क्या नाम क्या है? यही क्या बर्मा बाइमर का है, बर्मा का है, हाँ। बर्मा का है जी। खाना पका रहा हूँ मैं, सालन बना रहा हूँ। कब आए यहाँ पर? यहाँ पे 2012 में आए। 2012 में। हाँ। क्या नाम है? अबू हुसैन है अबू हुसैन। जी। क्या है आपके पास? कुछ भी नहीं है, कार्ड है, यूएनएचसीआर का कार्ड है। कैसे रह रहे हैं यहाँ पर? फिर कराया फिर रहे कुछ करंट बिल भर रहे? हो बर 4 मीटर आए किधर है? मीटर नहीं है ना? है, मीटर बाहर डबल पे है। किसके नाम पे है मीटर? वो बासलामा का है। हाँ? बासलामा कौन है उन्होंने? वो बारकस कौन है उन्होंने? आसिम सलाला, कौन है उन्होंने? वो मुस्लिम से। मुस्लिम से। हाँ एमआईएम का? क्या की क्या है पता नहीं है हमको। कौन सा पार्टी का? मेरे को नहीं मालूम कौन सा ये कब खरीदे फ्रिज? ये बुरा उछे हाँ? इबा होती कि नहीं आपका नाम क्या है? हसीना बेगम आना हसीना बेगम। आप कितने साल हो रहा के? 15 बसर हाँ? 15 बसर 15 साल। हाँ। यहाँ आने के बाद शादी हुआ आपका? की बोले शादी 5-6 बच्चा है 5-6 बच्चे हैं। कितने जने रहते? क्या पका रहे आप? ఒకసారి విజువల్స్ లో చూద్దాం। बताइए ना, आप बताइए ना, एक बार बताइए ना। ये क्या वो क्या करते? वो फेंक देते ना? ये क्या मुर्गे भैया है वो ओपन करे ना, ओपन कर दो ना, ओपन कर दो। చికెన్ కాళ్ళు, చికెన్ ఇక్కడ వండిపిచ్చి मेहमानदारी हाँ? मेहमानदार होता है ना वहीं आते मेहमान आ रहे हो शादी సిచ్యువేషన్ ఇది। ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు వీళ్ళంతా కూడా, చాలా భయంకరమైన పరిస్థితి। లోపలికి వస్తూ ఉంటే బొయ్యరం లాగా లోపల ఇంకా రూమ్లో వస్తూనే ఉన్నాయి, ఎంత దూరం పోతే అంత దూరం ఉంటూనే ఉంది ఈ రోహింగ్యాలకు సంబంధించి। వీళ్ళంతా ఈ బట్టలు, వీళ్ళు ఇంతమంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏం కథ అని। కందిపప్పు వస్తున్న కందిపప్పు, లో క్వాలిటీ కందిపప్పు, వీళ్ళంతా కూడా లోపల బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు, ఫోన్లు ఉన్నాయి, వింటుర్రు, చూస్తుర్రు। ఇది పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది। లోపల పైన ఎవరు ఉంటారు? ऊपर कौन रहते? बच्चा रहते ऊपर भी है क्या? और एक नहीं और एक ऊपर है मगर वो बच्चा रहता ऊपर। वो दिख रहा भी नहीं यार मेरे को। वो పైన ఉన్నాయి, ఇంకా పైన కూడా ఉన్నాయి। డబల్ బెడ్రూమ్, డబల్ पता नहीं है ना। డబల్ ఫ్లోర్ కట్టుకుని ఈడ ఏది పక్క మొత్తం పైన కూడా ఉంటున్నారు అసలు। అంటే ఇక్కడ ఏం ఆ మెట్లు వామ్మో। ఒక్కసారి పైకి పోదాం, ఒక్కసారి పైకి పోయి జస్ట్ చూసి చూపిద్దాం ఏం జరుగుతుంది అసలు। గవర్నమెంట్కి కనిపిస్తలేదా? పోలీసులకు కనిపిస్తలేదా? ఏం జరుగుతుంది? ఎందుకో ఈడ అసలు ఇంత పైన ఒక ఫ్లోర్, ఒక మహల్ ఉన్నది। మహల్ ఎట్లా కట్టుకుంటారు అట్లా కట్టుకుర్రు। పరిస్థితి ఇట్లుంది। ఈ ఏరియాలో వీళ్ళు ఫ్యాన్లు ఎక్కడికక్కడ, అసలు ఏమున్నాయో వీళ్ళ దగ్గర తెలియదు, ఒక్కోరు రాలేదు। ఫస్ట్ టైం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా చూపించాలనుకుంది ఏం జరుగుతుంది। రోహింగ్యాలు స్టార్ట్ అయింది ఈరోజు తెలంగాణలో। ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా అసలు ఎక్కడ ఏమున్నాయో తెలియదు, రేపు నాడు ఏమైనా జరిగి ఇక్కడ వచ్చినా తెలియదు। విజువల్స్లో చూపించాలనుకుంటున్నా వీడియో జర్నలిస్టు విజయ్। ఒకసారి ఈ రూమ్లో కూడా రావాలని, ఈ రూమ్ కూడా చూద్దామని। ఇంత భయంకరమైనటువంటి ప్లేస్లో వీళ్ళు ఉంటుర్రు। పైన రూమ్ ఉన్నట్టు కూడా తెలియదు, కింద నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి। కరెంటు ఉంది పైన, చూద్దాం ఎక్కడ మీటర్ కనిపించలే। విజయ్ లోపల రా। కరెంటు, లైట్స్, ఫ్యాన్లు, వీళ్ళు రెగ్యులర్గా ట్రావెల్ కూడా చేసేటట్టురు చూస్తుంటే, బర్మా బంగ్లాదేశ్కి ఇక్కడికి। ఆ పరిస్థితి ఉంది వీళ్ళ దగ్గర। బ్యాగులు, డబ్బాలు, అసలు వీళ్ళని ఏమనాలి? ఇంత దర్జాగా ఉంటుర్రు పరిస్థితి। ఎల్ల ఏమున్నాయో తెలియదు, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది। ఇది ఒకసారి గ్రౌండ్లో యాక్చువల్గా ఏంది రియాలిటీ అనేటువంటిది చూపిద్దామనేటువంటి దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చిన చూపిస్తా ఉన్నా। ఇది పరిస్థితి ఇట్లా ఉంది, చూసిరు కదా విజువల్స్లో।
దిగాలంటే కూడా ఫస్ట్ ఒక పర్సన్ దిగిన తర్వాతనే ఇంకో పర్సన్ దిగేటువంటి పరిస్థితి. ఇంత ఘోరంగా ఉంది. రోహింగ్యాలది ఒక కాలనీ, ఒక బస్తీ, మొత్తం ఒక సామ్రాజ్యం ఏర్పరచుకుని కిందనే ఉంది అనుకున్నాం అప్పటి నుంచి. పైన పోతే పైన ఒక ఫ్లోర్ పైనే ఎక్కడికక్కడ డోర్లు పెట్టుకుంటారు ఉంటుర్రు. ఎంత భయంకరంగా ఉన్నాయి పొజిషన్స్. వీళ్ళే ఏం చేస్తున్నారో తెలియదు. లీగలా ఇల్లీగలా ఇన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు అవుతుంది, 14 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కరు వచ్చి. ఏ క్యా కడితే ये वो क्या है, नाश्ता बना रहे, नाश्ता नाश्ता किसको? जिलापी बना रहे और मैदे का नाश्ता बना रहे। हाँ। वो से नाश्ता जिलेबी वाओ मैं बना किसको बेचते? मंडी को बेचते, बस्ती को बेचते। छोटा वाला बच्चे को पढ़ाई करा मेहनत मेहनत హోటల్లో मेहनत करी హోటల్కు బేచతే క్యా? हाँ ఇది పరిస్థితి ఉంది. ఇంకా పోదాం, ఇంకా చాలా బయట చాలా పెద్దగా ఉంది రోహింగ్యాలకు సంబంధించినటువంటిది. ఓ స్కూల్కు వేస్తున్నారు పిల్లగాళ్ళు, బయటకు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వస్తారు, కుప్పలు కుప్పలు వస్తారు. వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. శ్రీరాములు యాదవ్ గారు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తలేదా మీకు? ఆశ్చర్యం అవుతుందన్న. ఎన్నోసార్లు చెప్తున్నాము, గవర్నమెంట్కి చెప్తున్నాము, ఎన్నోసార్లు చెప్పినా కొద్దిగా ఎవరు పట్టించుకోవట్లేదు. కుప్పలు కుప్పలు ఉంటారు, వేల వేల మంది చూడు. వీళ్ళు 2012లో వచ్చినట్టు, వీళ్ళందరూ ఓట్లు వచ్చినాయి. రారు వాళ్ళు క్యానా వేసావు भाग जा रहे घर इधर नहीं है। काहे को भाग जा रहे? मेरा जुग्गू इधर है। क्या नाम है? अलम मेरा नाम हाँ? अलम कब आए? 2011 में 2011 2011లో వచ్చినాడు. ఏం చేస్తావు? क्या काम करते? लेबर काम करता हूँ, लेबर मजदूरी करता हूँ। कौन सा? सीमेंट का किधर? अड्डा पे चाय करता हूँ। कितने बच्चे? 4 बच्चे जी इधर ही पैदा करे? नहीं, हाँ। इधर एक भी नहीं वजह नहीं हुआ। हाँ। और वहाँ का चाहिए कितने साल का है बच्चे? बच्चा 24 साल हो गया अभी बच्चा का? जी। बच्चों का भी शादी हो गया? शादी नहीं हुआ। ये क्या है? सुनो, ये क्या है? हाँ? मस्जिद ही है मस्जिद बना ले? जी। कब बना ले? वो नहीं मालूम मेरे को, मैं उधर रहता हूँ, इधर नहीं रहता हूँ। మసీద్ కూడా కట్టుకోరు ఈడ వీళ్ళు. రోహింగ్యాలు సపరేట్ లోపలికి వచ్చి వాళ్ళు నమాజ్ చేసుకోనికి. ఎట్లా ఉంది చూడు. ఇది బయట నుంచి చూపిస్తా. ఇది లోపల మసీద్ కూడా కట్టుకోరు. పక్క ఇదంతా కూడా స్లాబ్ వేసుకోరు. हाँ? पूरा सलाब है, टांकी वाला। स्लैब है? नहीं, टांकी है, टेन का है। हाँ। सलाब नहीं है, टेन का है। कब बनाया? ये पहले से बना हुआ है। हाँ। नया दिख रहा है? नया नहीं है, पहले से बना हुआ है। नया दिख रहा है ना? कलर बनाया। सिचुएशन कब आए? क्या करे तुम? कुछ नहीं करा, क्या काम करते? लेबर का काम करता, मजदूरी। ఇది వీళ్ళంతా కూడా రోహింగ్యాలే. కుప్పలు ఇంకా బయటకు పోయిన అంతా పని చేసుకుంటారు, లేబర్ పోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా స్కూల్కి పోతున్నారు. ఈ ఒక సపరేట్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా పిల్లలు మొత్తం గుంపులు వైర్లు, కరెంట్ పోల్ పెట్టుకోరు వీళ్ళు. ఈ డైరెక్ట్ ఓపెన్గా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక గల్లీ ఉంది, ఇక్కడ ఒక కాలనీ ఉంది. రోహింగ్యాలకు సంబంధించి ఒక బస్తీ ఏర్పాటు చేసుకునిడా చాలామంది వేల సంఖ్యలో రోహింగ్యాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. మోటార్ అది మీటర్ కాదు, మోటార్ అది డైరెక్ట్ వాటర్ పైకోవడానికి మోటార్, అది వాటర్ ఎక్కడానికి. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ రోహింగ్యాలకు సంబంధించి. ఇంకా గ్రౌండ్ రిపోర్ట్. ఇక్కడ ఒక గల్లీ ఉంది, ఇక్కడ లోపలికి పోతే ఇంకొక గల్లీ లోపలి కాలనీకి పోతే. ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ ఓనర్ను ఫస్ట్ అరెస్ట్ చేయండి. ల్యాండ్ ఓనర్ని అరెస్ట్ చేస్తే ల్యాండ్ ఓనర్ మంత్లీ వీళ్ళ దగ్గరికి 40 నుంచి 50 వేల రూపాయలు తీసుకుంటున్నట్టు కిరాయి ఇచ్చినందుకు. వాళ్ళకి ఏ విధమైనటువంటి వసతి కల్పించడంట, కేవలం పైసలు ఇవ్వకపోతే కొడతారట వీళ్ళను. కాబట్టి ఈ ల్యాండ్ ఓనర్ మీద ఫస్ట్ కేసు బుక్ చేయమని చెప్పేసి ఈ లోకల్ వాళ్ళు అంటున్నారు. ఇది ఏందన్న, మీరు ఇప్పటివరకు ఎవరికైనా కంప్లైంట్ చేసిరా రోహింగ్యాల గురించి? పిఎస్లో కంప్లైంట్ చేసిన, గవర్నమెంట్కి చెప్పిన, సిపికి చెప్పిన, డీజీపీ గారు చెప్పిన, అందరు చెప్పినా. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా, నిరంతరం నా ప్రయత్నం చేస్తున్నా. మీరు చూసినా లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా తయారవుతుంది, పిండి ఏ విధంగా తయారవుతుంది, మురిగిపోయిన మటన్ ఏ విధంగా ఉందో, ఆ ఈగలు దోమలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. వాళ్ళకున్న స్వేచ్ఛ ఎవరికి లేదు. వాళ్ళకున్న స్వేచ్ఛ కాదు, ఇంకేమనంటారా, మన మతానికి కొంత మర్యాదల కంటే ఎక్కువ రాజమర్యాదలు ఉన్నాయి. మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, వీళ్ళు వచ్చి ఈ విధంగా. ఇప్పుడు మనం తిరుగుతున్నా కూడా నిమ్మతంగా విచ్చలవిడ తిరుగుతారంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో వీళ్ళందరినీ పంపించాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉంది. వీళ్ళకు రేషన్ కార్డులు వచ్చినాయి, వీళ్ళకు ఓటర్ కార్డు ఉంది, వీళ్ళకు స్కూటీలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ప్రతిదీ ఉందన్న.
ఇది లేదు అది లేదు అనుకుంటే అన్నీ ఉన్నాయి. 2011లో వచ్చినోడు పిల్లగాడు పుట్టినోడు ఇవాళ ఎక్కడి వరకు వచ్చిన 2026 అంటే 14-15 ఏళ్ళు అంటే వాళ్ళకు ఆల్మోస్ట్ అందరు కోట్లు వచ్చినాయి. సో ఇది నిజంగానే 2011లో వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతారు, ఇక్కడనే పని చేసుకుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే అయినాయి. ఇప్పుడు ఒక ఇంటికి పోతే దావత్ కోసం రెడీ అవుతుంది, ఇంకో పెళ్ళి ఉందంట, పెళ్లి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశీలను రోహింగ్యాలను ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితి, పశ్చిమ బెంగాల్లో పంపించినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి కూడా పంపించాల్సిందే, 100% పంపించాల్సిందే. అందరం దీనికి సహకరించాల్సిందే కోరుకుంటున్నాం. ఇది రోహింగ్యాల బస్తీ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తేలినటువంటి అంశం. ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు, ఫ్రీగా ఉంటురు, మీటర్లు లేవు, ఏం లేవు, అక్రమంగా ఉంటారు. వీళ్ళంతా కూడా బంగ్లాదేశీల రోహింగ్యా ముస్లిం, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమంగా ఇక్కడ వలసుంటారు. ఒక్కొక్క ఇంట్లో 7-8 మంది, 10 మంది, 15 మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి, చిన్న ఇంట్లో. సో వీళ్ళంతా కూడా కరెంటు పోయి చూస్తూ ఉన్నాం. కరెంటు బిల్లు కట్టేది లేదు, కానీ కరెంటు పోయి ఫ్రీ కరెంటు. ఏం చేస్తున్నారు, ఎట్లా పోతున్నారు ఏందనే తెలియదు. బయటికి వెళ్దాం ఒకసారి కంప్లీట్ చేసుకొని. అక్రమంగా नहीं यहाँ घर वाले कोई भी नहीं, आप लोग ऐसे आ गए। कौन है घर वाले? कोई भी नहीं है ना यहाँ पर घर वाले, कौन है अभी घर वाले? कौन है? कोई है भी नहीं। आप ऐसे बिना पूछ के आ जा रहे हैं सब अंदर। बिना पूछ के आ रहे हैं हम लोग। तुम लोग पूछ के आए भारत देश में? नहीं, वो अलग बात है साहब, घर वो में अलग आ बात जा है, रहे वही हैं, सही सब बात, बताना साहब। वही असली बात है, साहब, वही हम असली लोग- बात है। हम लोग मजबूरी में आए साहब, मजबूरी में आए। जान बचा के आए साहब। आप यहाँ कोई भी नहीं है ना साहब, देखो आप, हाँ? कोई भी नहीं है यहाँ पर। क्या कागज है तुम्हारे पास? कौन रहने दे रहे? क्या काम करते हैं इधर? उल्टा मेरे को बोल रहे हैं ना घर पूछ के नहीं आ रहे, वगैरह। ऐसा नहीं, ऐसा नहीं बोल रहा हूँ फर्स्ट मैं ऑफ ऑल आपको। तुम लोग इधर गलत, गलती से तुम लोग रह रहे, गलती कर रहे हैं यहाँ पर। क्या कितना गंदगी है, कितना गलीज है, क्या काम कर रहे तुम लोग? क्या कर सकते साहब, बोलो मजबूरी में ऐसे जी रही, हाँ? ऐसे जी रहे, लेबर का काम करके जी रहे साहब। ఇది పరిస్థితి. అడగకుండా వస్తున్నారు అనేటువంటి పరిస్థితి. వీళ్ళు అడగకుండా వచ్చింది ఇండియాలోకి, భారతదేశంలోకి, హైదరాబాద్లోకి. వీరు అక్రమంగా వీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఇది రోహింగ్యాలకు సంబంధించినటువంటిది. ఇంకా డీటెయిల్ చేద్దాం. సార్ ప్రారంభమైంది. ఇంకా డీటెయిల్గా అన్ని విషయాలను ఆర్టీవీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడనే 42,000 దొంగ ఓట్లు, రోహింగ్యాల ముస్లింలకు సంబంధించిన దొంగ ఓట్లు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. శ్రీరాములు యాదవ్, బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడ నుంచి అన్ని విషయాలను బయటకు తీసుకొచ్చారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, మహేశ్వరం నియోజకవర్గం, రోహింగ్యా బస్తీ నుంచి. ఇక చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రోహింగ్యా బస్తీ అని. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తా. నేను మధు మల్కేడ్కర్.